ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. హల్లెలూయా. యోబు రాసిన పత్రిక 37వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు చేసే కార్యాలన్నీ కూడా గొప్పగా ఉంటాయి. ఆమేన్. దేవుడు చిన్న కార్యాలు చేయడండి, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ గొప్ప కార్యాలు నీ ఉద్యోగ స్థలంలో కానీ, నీ యొక్క ఇంట్లో కానీ, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, నీ చదువు విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలో అయినా ఆయన గొప్ప కార్యములు చేస్తాడంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో కూడా ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. గత సంవత్సరము మరి నాకు పెయిన్ కొరికి వెంట్రుకలు అన్ని రాలిపోయి ఉండగా అనేక దైవజనుల దగ్గర ప్రార్థన చేపించుకున్నాను. మరి అనేక హాస్పిటల్స్ తిరిగినాను. కానీ మరి దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టి మోకరించి ప్రార్థించి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనుల ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా తిరిగి నాకు మరలా వెంట్రుకలు దయచేసిండు. హల్లెలూయా. అదే రీతి ఇర్మియా 33:3 వచనంలో చూసుకుంటే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటున్నాడు. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. నీ మరణంని కొట్టివేస్తాడు. నీ ఆశీర్వాదాన్ని దేవుడు రెండంతలుగా దీవిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.